హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి రుచిత మాస్టర్ ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు రుచిత ఎంచుకున్న టాపిక్ సెల్ఫ్ లవ్. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి వెల్కమ్ చేసుకుందాం. నమస్తేనమ్మా, వెల్కమ్ తల్లి. నమస్తే మేడం. నమస్తే. ఓకే. సో ముందుగా మన జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే స్వర్ణమాల పద్మమ్మకి జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు, మా అన్నయ్యకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సెల్ఫ్. అందరికీ సెల్ఫ్ లవ్ అంటానే ప్రతి ఒక్కరికి మోస్ట్లీ అందరికీ సెల్ఫ్ లవ్ ఏంటబ్బా, చాలా ఈజీ టాపిక్. సెల్ఫ్ అంటే ఏముంది? మనల్ని మనం లవ్ మీన్స్ ప్రేమించుకోవడం. మనల్ని మనం ప్రేమించుకోవడానికి ఒక టాపిక్. దాన్ని కూడా క్లాస్ గా చెప్తారా అని ఒక పెద్ద డౌట్ ఉంటుంది అందరికి. బట్ అవును, మనం అనుకున్నంత చిన్న పదవి అయినా దాంతో ఉన్న లోతైన మీనింగ్ చాలా మనకు తెలియదు. అందరం అనుకుంటాం సెల్ఫ్ లవ్ అంటే ఏముంది, మనల్ని మనం ప్రేమించుకోవడం అంతే కదా. బట్ ఆ ప్రేమించుకోవడం ఎలా, ప్రేమించుకుంటే ఎలాంటి మార్పులు వస్తాయి మనలో, ఆ ప్రేమను మనం ఎదుటి వాళ్ళకి ఎలా వ్యక్తం చేయొచ్చు, సో ఇలా ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ నేను సెల్ఫ్ లవ్ అనే టాపిక్ ఎందుకు చూస్ చేసుకున్నానో నా విషయాన్ని చెప్పి తర్వాత టాపిక్ లోకి వెళ్దాం. సో నేను ప్రజెంట్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, బెంగళూరులో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. సో నేను నా 4వ తరగతి నుంచి ధ్యానం చేస్తున్నాను, అంటే ఆల్మోస్ట్ 16 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాను. ఇంత ధ్యాన సాధనలో అందరూ ఏమనుకుంటారు, అబ్బా 16 ఏళ్ళు మంచి ఎక్స్పీరియన్స్, మంచి గ్రేట్ మాస్టర్. అవును, అది ఓకే. బట్ మనలో చిన్న చిన్న గుణాలు ఉంటాయి మార్చుకునేటివి. చిన్నది, చాలా మైన్యూట్. ఆ గుణాలు మార్చుకోకపోవడం వల్ల ఎంత గ్రేట్ మాస్టర్ అయినా కింద స్థాయిలోనే ఉంటారు వాళ్ళు, ఆ గుణాలు చేంజ్ చేసుకోకపోవడం వల్ల. ఎందుకంటే ప్రతి ఒక్క థింగ్‌కి మూలం, ఫౌండేషన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఫౌండేషనే సరిగ్గా లేకోకుండా పైన పైన అన్నీ చేసుకుంటా పోయినా అది వేస్టే నాకు తెలిసి. సో చిన్నప్పటి నుంచి నేను మెడిటేషన్ చేసేదాన్ని. అండ్ ఏదైనా ఒకటి అనుకుంటే అది అట్లే జరిగిపోయేది. మెడిటేషన్ కూర్చోవడం, అది సాధించడం. చదువులైనా, హెల్త్ పరంగా అయినా ఎన్నెన్నో అట్లా చాలా అన్నమాట. చాలా నేను ధ్యానం ద్వారా సాధించాను. కానీ నాలో ఎప్పుడు కూడా ఒక బాధ ఉండేది. నన్నెవ్వరు లవ్ చేయరు, నన్నెవ్వరు కేర్ చేయరు. ఎప్పుడు మా అన్ననే బాగా చూసుకుంటారు. ఆ రోజు నా ఫ్రెండ్స్‌నే మంచిగా ట్రీట్ చేస్తారు. నన్నెవ్వరు చూసుకోరు, నన్నెవ్వరు కేర్ చేయరు. ఆ లోపల భావన ఏమైపోయిందంటే, ఎంతమంది నన్ను ప్రేమించే వాళ్ళున్నా కూడా నాకది కనిపించేది కాదు. ఇప్పుడు సరిత గారున్నారు, ఇంతమంది ఉన్నారు. అందరికి నేను అంటిస్తమే. కానీ ఆ టైంలో నేనెలా ఫీల్ అయ్యేదాన్నంటే, ఓకే, వాళ్ళెవ్వరు నన్ను లవ్ చేయట్లేదు అనే భావన. అంటే ఎప్పుడైతే నాకు సెల్ఫ్ లవ్ లేకపోవడం వల్ల నేను ఒక దృష్టితో, డిఫరెంట్ దృష్టితో చూసేదాన్ని. ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా అప్పుడు మన ప్రేమ కనిపించదనమాట. సో అక్కడ ఎక్కడ మారాలి? మనం మారాలి. మనలో ప్రేమను మార్చుకోవాలి. సో అలా నేను మిర్రర్ వర్క్ స్టార్ట్ చేశాననమాట, నా సెల్ఫ్ లవ్ నేను స్టార్ట్ చేసుకోవడానికి. రోజు అద్దంలో చూసుకోవడం, మాట్లాడుకోవడం. కొన్ని రోజులు ఏమైందంటే చాలా, అంటే మనం చూసుకున్నానే ఒక 10 నిమిషాలు మనం కరెక్ట్ అద్దంలో చూసుకోలేం. ఏంటి నా ఫేస్ ఇలా ఉంది, అది ఎన్నో వస్తాయి. కొన్నిసార్లు ఏడుపొస్తది మన ఫేస్‌ని చూసుకుంటేనే కొద్దిసేపటికి. కానీ మెల్లి మెల్లిగా అది మనలో ఉన్న ఏవైతే నెగెటివ్స్ ఉంటాయో, ఆ నెగెటివ్స్ అన్నీ మెల్లి మెల్లిగా కట్ అవుతూ మనల్ని మనం చూసుకోవడానికి ఇష్టపడతాం ఫస్ట్. అందరూ ఆడవాళ్ళం మనం అద్దం ముందర కూర్చుంటాం. సీరియస్‌గా చెప్తున్నా, దూకోవడానికి, బొట్టు పెట్టుకోవడానికి, మేకప్ చేసుకోవడానికి కాకుండా, మిమ్మల్ని మీరు ఎవరైనా ఎప్పుడైనా ఒక 1 మినిట్ చూసుకున్నారా? 1 మినిట్ కనీసం. చూసుకోండి. ఎంతసేపు లేట్ అయితది దూకోవడం, పెట్టుకోవడం, పరిగెత్తడం. అంటే మనల్ని అక్కడ ఏమనుకున్నాం, అద్దం ముందర కూర్చుంటాం, ఇదేం పెద్ద పెద్ద తప్పు కాదు. ఇంట్లో చెప్తారు, ఎన్నో చెప్తారు. మగవాళ్ళు అంటారు, ఈమె అద్దం ముందరకు పోతే ఇంక కదలనే కదలదయ్యా అని. సో అలా ఎన్నన్నా అక్కడ మనం చూసుకున్నామంటే మనల్ని మనం ఇంపాక్ట్ చేసుకున్నాం. మనతో మనం ఉంటున్నాం ఆడ. ఇప్పుడు నేను సరిత గారితో చూసుకుంటే సరిత గారితో మాత్రమే ఉండాలి నేను అక్కడ.
నేను అద్దంలో ఉన్నప్పుడు నాతో ఎవరు ఉంటారు అద్దంలో? మనకి మనమే కదా! సో మనతో మనం మాత్రమే ఉండాలి. అలా ఎప్పుడైతే నేను 41 డేస్ చేశానో, చెప్తే నమ్మరు, 30 రోజులు నా మొహం నేను చూసుకోలేక ఏడ్చేదాన్ని. అంటే ఏదో తెలియని బాధ, లోపల ఏవో తెలియని ఫీలింగ్స్, ఎమోషన్స్ బయటకొచ్చేటివి నాలో. సో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి నేను ఎంత ఒంటరిగా కూర్చొని ఏడ్చేదాన్ని గానీ, అద్దం నుంచి పక్కకొచ్చేదాన్ని. సరే ఎలా ఎంతసేపు ఏడుస్తా అలా ఏమైందంటే, ఆ 30 డేస్ తర్వాత 31st డే నుంచి నాలో మెల్లిమెల్లిగా చేంజెస్. నాకు నేను సెల్ఫ్‌గా చెప్పుకోవడం, చేసుకోవడం ఇలా. ఎప్పుడైతే నా 41 డేస్ అయిపోయినాయో, ఐ వాస్ లైక్ ఓకే. మనల్ని మనం లవ్ చేసుకోవడం అంటే, మనలో ఉన్న ఆ నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ ఫస్ట్ బయటకు పెట్టేయాలి. ఎప్పుడైతే ఆ నెగెటివ్ షేడ్ అంతా మనకి బయటికెళ్తుందో, మనలో ఉన్న ఆ ప్యూర్ ఎసెన్స్ లైక్ ప్యూర్ లవ్, ప్యూర్ ప్రేమ, ప్యూర్ కేరింగ్ అనేది బయటకొస్తుంది. సో, ఎప్పుడు నేను మా అమ్మని అనేదాన్ని, ఎప్పుడు నీ కొడుకంటేనే ఇష్టం. ఆ భావన మారిపోయింది. ఓకే. అన్న అంటే ఇద్దరికీ ఇష్టమే. సో, ఆ భావన ఎప్పుడైతే మారిపోయిందో నేను అందరిని ఒకలాగా చూసేయడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు అర్థమైంది. మా నాన్నకన్నా ఎక్కువ నన్ను లవ్ చేసేవాళ్ళున్నారు. నన్ను కేర్ చేసేవాళ్ళున్నారు. సో, నేను ఒపీనియన్‌లో ఉన్నానప్పుడు. ఆ ఒపీనియన్ ఇప్పుడు మార్చుకున్నాను. అండ్ తర్వాత ఇంకొక విషయం ఏంటిది అంటే, ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ మనకు ఉందనుకోండి, మీతో ఒక 1,00,000 మంది ఉన్నా ఒక్కటే, 1,00,000 మంది లేకపోయినా మీలాగా మీరే ఉంటారు. 1,00,000 మంది ఉన్నారు. మీకు సెల్ఫ్ లవ్ లేదు. ఎప్పుడూ ఒకరు నాతో ఉండాలి. వాళ్ళ అటెన్షన్ కావాలి. వాళ్ళు నన్ను చూసుకోవాలి. వాళ్ళు నన్ను చేయాలి. వాళ్ళు ఇది చేసి పెట్టాలి, అది చేసి పెట్టాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. అదే మీరు మీ సెల్ఫ్ లవ్‌తో ఉన్నారనుకోండి ఎవ్వరు అవసరం లేదు. మిమ్మల్ని మీతో మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఒక ఫ్రెండ్స్ కంపెనీ కావాలా, పేరెంట్స్ కంపెనీ కావాలా ఇలా అంతా కోరుకోరనమాట. సెల్ఫ్ ఎంజాయ్ చేస్తారు. సో, ఆ సెల్ఫ్ ఎంజాయ్ చేయడం నేను నేర్చుకున్నాను. గతంలో ఎప్పుడు లేదు నాకిది. ఎప్పుడు నాకు ఎవరో ఒకరు ఉన్నారు ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవ్వరో ఒకరు. వాళ్ళు లేకపోతే కనీసం ఫోన్ అయినా చేసి మాట్లాడేదాన్ని. అంటే అంత ఇది డిపెండ్ అయిపోయేదాన్ని. సో, ఎప్పుడైతే నన్ను నేను చేంజ్ చేసుకుంటూ నా సెల్ఫ్‌గా నేను నేచర్‌తో ఎంజాయ్ చేయడం, నన్ను నేను ఎంజాయ్ చేయడం, ఇది నేర్చుకున్నానో ఐ ఫీల్ మోర్ అండ్ మోర్ ఎనర్జిటిక్. చాలా మార్పులు చేసుకున్నాను నాలో నేను. సో, ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం సెల్ఫ్‌గా ఉండడం నేర్చుకుంటామో, ఆటోమేటిక్‌గా మనకు ధైర్యం వస్తుంది. సో, ఈ ధైర్యం ఎలా అంటే మనకి ఎన్నో విధాలుగా పనిచేస్తుంది. ఒక జాబ్ పర్పస్ వేరే సిటీ కావచ్చు, ఇంకొక దానికి అవ్వచ్చు. మనము ధైర్యంగా వెళ్లి ఆ వర్క్‌ని చేయగలుగుతామనమాట. సో, అంతే కాకుండా ఈ సెల్ఫ్ లవ్ అనేది సెల్ఫ్ అంటే స్వీయ ప్రేమ అంటారు. ఈ స్వీయమైన ప్రేమ ఎప్పుడు మనతో మనం ఉంటుందో ఆటోమేటిక్‌గా ఎదుటి వ్యక్తుల్లో మనం లవ్ చూడగలుగుతాం. సో, ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ప్రేమ చూపించేదెవరు? అందరూ బేసిక్‌గా అమ్మ అని చెప్తారు. అమ్మ కన్నా గొప్పగా మనల్ని మనం ప్రేమించుకోవచ్చు. సో, నేనైతే ప్రపంచంలో ఎవ్వరు ఎక్కువ మనకు లవ్ చూపిస్తారంటే మనకు మనం మాత్రమే అంత ఎక్కువ లవ్ చూపించుకోగలుగుతామనేది నేను చెప్తాను. అండ్ సెకండ్ విషయం ఏంటి అంటే, సెకండ్ ఇంకా ఎవరు బాగా చూసుకోగలుగుతారంటే నేచర్. నేచర్ మనకు తెలీదు. ఇప్పుడు సపోజ్ నేచర్ అంటే జంతువులు, ట్రీస్ ఇవన్నీ వస్తాయి. ఎగ్జాంపుల్ మనకి ఒక కుక్కని తీసుకుందాం. మనం ఎంత ప్రేమ చూపిస్తామో దానికి డబల్ రెట్టింపు ప్రేమ చూపిస్తుంది మనకి. సో, అలా మనం ఏదిస్తే అది మనకి రిటర్న్ మళ్ళీ వస్తుంది. సో, ఈ ప్రేమించడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే అండ్ నేచర్ లవ్ అంటే ఈజ్ అబండెన్స్ అన్నమాట. ఇప్పుడు మనల్ని మనం ఎంత అబండెన్స్‌గా లవ్ చేసుకోగలుగుతామో, నేచర్ లవ్ దానికి డబుల్, ట్రిపుల్, థ్రైస్ ఉంటదన్నమాట. సో, అండ్ ఇక్కడ నేనెందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, అందరికీ తెలుసో తెలీదో విషయం. ఇది నేను స్వయంగా నా ప్రాక్టీస్‌లో నేను ఎక్స్‌పెరిమెంట్ చేసి తెలుసుకున్న విషయం. అందరికీ తెలుసు కుక్కకి విశ్వాసం ఎక్కువ. మనం కొంచెం ప్రేమ చూపిస్తే చాలు అది రిటర్న్‌లో మళ్ళీ మనకు ప్రేమ చూపిస్తది. అవునా? ఇవి అనిమల్స్ మనకి రిటర్న్ లవ్ చూపించేది చాలా మందికి తెలుసు. కానీ చెట్లు గూడా మనకి రిటర్న్‌లో ప్రేమ చూపిస్తాయి. అది ఎవరికైనా తెలుసా? చెట్లు గూడా ఇప్పుడు మనం రోజు వాటరేస్తాం. దాని నీడలో కూర్చుంటాం, ప్రేమగా మాట్లాడతాం. కానీ దాని లవ్ ఎలా చూపిస్తదో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తాను. మా ఇంట్లో ఒక తులసి మొక్కుండేది. అంటే పూజ కాకుండా విడిగా పెట్టుకున్నాం.
సో రోజు నాకు ఎప్పుడు మా ఇంటి పిరమిడ్ నేను పిరమిడ్ లో ఉన్నాను. పిరమిడ్ బయటనే ఉంటాయి అన్నమాట మొక్కలన్నీ మాకు. సో ఈ మొక్కలతో అన్నిటి నాకు ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోయినా హ్యాపీగా ఉన్నా అక్కడ వచ్చి కూర్చుంటాను. ఎప్పుడు నాకు ఏమనిపించినా మనసులో నాకు చెప్పుకుంటాను వాళ్ళతో మాట్లాడుకునేదాన్ని. సో ఒకసారి నాకు ఈ హెల్త్ చాలా డౌన్ అయిపోయింది. ఫీవర్ వచ్చి జాండీస్ వచ్చేసి ఇట్లా ఫుల్ ఫీవర్. లైక్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు వేక్, కూర్చోలేక కూడా ఉన్నాను. సో ఎప్పుడు నేను ఆ చెట్టుతో మాట్లాడదాన్ని కదా అట్లే చెప్పేదాన్ని. ఇలా ఉంది నా పరిస్థితి, ఇలా ఇలా ఏం చేయాలి. ఆ తర్వాత ఒకటి 2-3 డేస్ తర్వాత ఆ చెట్టుని చూస్తే చనిపోయింది. చాలా హెల్దీగా ఉన్న చెట్టు, రోజు వాటర్ ఇచ్చేవాళ్ళం, సన్‌లైట్ ఉంటది, అంతా బాగుంది దాని పొజిషన్. ఆల్ ఆఫ్ సడన్ గా 3 డేస్ లో అది చనిపోయింది. ఎలా చనిపోయింది ఏంటి అని నేను మెడిటేషన్ లో కూర్చుంటే, ఆ చెట్టు నా బాధని చూడలేక తను నా డిసీజ్ ని తీసుకొని అది చనిపోయి నేను హ్యాపీగా ఉన్నా. అంటే చూడండి, త్యాగం అంటే తన హెల్త్ నాకు త్యాగం చేసేసింది. సో చెట్లకు కూడా అంత అంటే నేచర్ కూడా మనకు అంత లవ్ చూపిస్తుంది అనమాట. సో ఆ రోజు నుంచి నేను చెట్లు అంటే నా ఒపీనియన్ లో అవి ఆ, మన సెల్ఫ్ గా అంటే మనకి మనం కాకుండా నేను నేచర్ ఎక్కువ బిలీవ్ చేస్తా. అంటే యానిమల్స్ అవ్వచ్చు, ట్రీస్, ప్లాంట్స్ ఏవైనా అవ్వచ్చు, వాటిని నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను. సో ఆ తర్వాత ఏంటంటే నేచర్ తర్వాత ఏంటంటే డెఫినెట్ గా మన గురువులు, డెఫినెట్ గా గురువులే. బేసిక్ గా అమ్మ నాన్న చెప్పారు, కానీ అమ్మ నాన్ననే ఒక స్పెషల్ గురువు కదా. ఒక్క ఈరోజు సో అన్నిటికన్నా గొప్ప గురువు ఎవరంటే గురువే. ఎందుకు means మనం ఏది ఇప్పుడు చిన్న పదం ఇప్పుడు మనం మాట్లాడాలన్నా ఆ మాట కూడా ఒకరి దగ్గర నుంచి నేర్చుకుంటాం. సో గురువుల్లో మదర్, ఫాదర్, టీచర్ అండ్ అతిథి అంటారు కదా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. సో అమ్మ నాన్న ఈజ్ నాట్ సపరేట్. పేరెంట్స్ అనేది కాదు, నా దృష్టిలో వాళ్ళిద్దరు కూడా గురువులే. సో ఎస్పెషల్ గా మా మదర్ అయితే నేను చిన్నప్పటి నుంచి తనే చూస్తూనే పెరిగాను. మేము మెడిటేషన్ రాకముందే అమ్మకు ఆపరేషన్ అయింది. తర్వాత మెడిటేషన్ లోకి వచ్చింది. తను అప్పుడు ఉన్నప్పుడు సృజన మేడం, సృజన వేరు, ఇప్పుడున్న సృజన వేరు. లిటరల్లీ మేము రెంట్ హౌస్ లో ఉండేవాళ్ళం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావాలంటే ఆటోకి రావాలన్నా కూడా భయం మాకు. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఎక్కడ శాకాహార ర్యాలీలు ఉన్నా సొంతంగా తనకు తాను వెళ్ళి ఒక మూగజీవుల కోసం పోరాడతాం అంటే ఇట్స్ నాట్ చిన్న విషయం అయితే కాదు. సో అక్కడ నేను ధైర్యం నేర్చుకున్నాను. ఏం చదువుకోలేదు, జస్ట్ ఎందుకంటే సేమ్ తెలియదు తనకి. ఒకప్పుడు ఎంత అమాయకంగా ఉండే తను మెడిటేషన్ లోకి వచ్చినప్పుడు అంతా తెలుసుకొని తన లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకొని మూగజీవుల కోసం పోరాడుతుంటే ఇట్స్ నాట్ స్మాల్ డీల్. సో తన దగ్గర నుంచి ఫస్ట్ ధైర్యం నేర్చు. సెకండ్ థింగ్, మమ్మల్ని ఏదైనా తప్పు చేస్తే మామూలుగా తిట్టదు అనమాట. ఎవరు తింటారు మా మేము అనుకుంటాం ఏంట్రా బాబు బయటకనే వెళ్ళిపోదాం. అంటే మాకు అనిపిస్తుంది ఏంటి మదరే ఇంతకన్నా చెప్తే బయట వాళ్ళు ఎట్లా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బయటకు ఆడుకోవడానికి వెళ్ళింటాం, తప్పు వేరే వాళ్ళు చేసింటారు కానీ మమ్మల్ని కూడా తిడుతుంది. ఎందుకనో అంటే వాళ్ళని అనే ముందు ఫస్ట్ మమ్మల్ని దండిస్తుంది. నువ్వు పోకపోతే అవ్వకపోయినా అంటే ఎవరి తప్పున ఫస్ట్ మమ్మల్ని మందలించడం చిన్నప్పటి నుంచి మా అమ్మకి అట్లా అనమాట. సో తిట్టినంతసేపు, అరిచినంతసేపు, కొట్టినంతసేపు అది మళ్ళీ నెక్స్ట్ తను రాత్రి చెప్పేసి ఆ ప్రేమ, ఆ ఏమంటారు ఆ చాలితనం, ఆ క్షమాగుణం. లిటరల్లీ ఇది బేసిక్ గా అందరు నా ఫ్రెండ్స్ మొత్తం నాకు చెప్పే విషయం ఏంటంటే ఎంత పెద్ద గొడవ జరుగుతాయి కాలేజ్ లో. ఇంకా ఇంకొకరైతే మొహం కూడా చుట్టూ అన్నట్టు ఉంటాయి గొడవలు. అలాంటిది నేను ఎట్లా అంటే ఎంత పెద్ద చదివినది చాలా లైట్లే అయిపోయింది, తెలియక అంటారులే. అంటే అంత క్షమాగుణం వచ్చేసి నాకు తెలియదు, నాకు కూడా తెలియదు అన్నమాట ఎంత క్షమాగుణం నాలో ఉంది. సో కాలేజ్ లో చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగినప్పుడు మా ఫ్రెండ్స్ సిగ్గు లేదు నువ్వు మళ్ళీ పోయి మాట్లాడదాం అంటే దాంతేముంది తప్ప ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారులే వాళ్ళే.
సరే ఆ, అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా నేను దాన్ని టాలరేట్ చేసి బయటికి రావాలంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై మదర్. నేను అమ్మని ఎప్పుడు ఫీల్ కాదు, లిటరల్లీ మా అమ్మ నన్ను ఎప్పుడు ఫీల్ కాదు. ఇద్దరం అట్లే ఉంటాం. అంటే ప్రతి ఒక్కటి నేను అమ్మ దగ్గర నుంచి ప్రేమ, క్షమాగుణం, జాలి, ఈ ఫ్యాక్టర్స్ నేను మా అమ్మ అండ్ సెకండ్ ఈస్ మై ఫాదర్, మా నాన్న. ఎంత ఓపిక అంటే మా అమ్మ కన్నా మా నాన్న ఓపిక. అంటే ఏది సరిగ్గా అట్లా చూస్తా ఉంటాడు, ఎంత సహనంగా, అంత ఓపికగా, ఎంత పేషెన్స్ అంటే లిటరల్లీ అంటారు కదా భూమాతకి అంత సహనం ఉన్నంత ఎవ్వరికి ఉండదు అని. సో అది నేను మా నాన్నలో చూసాను. ఎందుకంటే ఎన్నో సిచ్యువేషన్స్ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తే పెద్ద పెద్ద గొడవలు, ఇంకా చూస్తే ఏటా వీళ్ళు కొట్టుకొని ఏమన్నా అయిపోతారా అన్నంత గొడవల్లో కూడా అంతే పేషెన్స్, అంత ఇచ్చడం ఉంటాను. సో మా నాన్న దగ్గర నుంచి ఓపిక, ఎవరైనా మాట్లాడినా అలా ఉంటా అన్నమాట, చూస్తా ఉంటా. ఓకే, లెట్ ఇట్ హ్యాపెన్. సో ఆ ఓపిక మాత్రం మా నాన్న దగ్గర నుంచి చాలా బాగా నేర్చుకున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే బ్యాలెన్సింగ్. మా అమ్మ ధ్యానం చేస్తుంది, మా నాన్న ధ్యానం చేస్తారు. ఎట్లా అంతా ఫ్యామిలీ మెడిటేషన్ ఫ్యామిలీ. మా అమ్మ స్పిరిచువల్ గా షీఈ్ వెరీ కనెక్టెడ్. క్లాస్ అంటే ఇంకా పిల్లలు ఉన్నారైనా పిల్లలకి ఏమైనా కావాలి, తన లైఫ్ పర్పస్ తెలుసుకుని షీఈ్ గో. బట్ మా డాడ్ ఎలా అంటే ధ్యానం చేస్తారు, పిరమిడ్ దగ్గర మెయింటెనెన్స్ చూసుకుంటారు, పిల్లలకి ఏమైనా అవసరం అయితే అది చూసుకుంటారు. లైక్ లిటరలీ నా ఫ్యామిలీ చూస్తే కొన్నిసార్లు అనిపిస్తుంది మా అమ్మకనే ఉండాల్సిన ప్రాక్టీస్ నీకు ఇవ్వడం అయిపోయినా. అంటే ఫిజికల్ గా ఎలా ఉండాలి, ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి, స్పిరిచువల్ గా ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఈ బ్యాలెన్సింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మన లైఫ్. ఏది ఎక్కువ ఉండదు, ఏది తక్కువగా కూడా ఉండదు. సో ఆ రెండు క్వాలిటీస్, ఆ బ్యాలెన్సింగ్ అండ్ ఓపిక, అంత ఓపిక అనమాట. ఆ రెండు మా డాడీ నుంచి నేర్చుకుంటే. అండ్ థర్డ్ పర్సన్ ఇస్ మా అన్న. మా అన్న నాకు ఎట్లా బేసిక్గా ఇద్దరం ఎక్కువ మాట్లాడుకోము. అన్నేమో హైదరాబాద్ లో ఉంటుంది, నేను ప్రజెంట్ ఇప్పుడు బెంగళూరులో ఉంటాను. ఎవరికి వాళ్ళు అసలు కాల్స్ కూడా చాలా. బట్ తనకున్నంత సాక్రిఫైస్ అంటారు కదా, సాక్రిఫైస్ చేసేస్తారు. ఎట్లా అంటే ఒక తిండి తినాలంటే వాడు ఆలోచిస్తారు మాట. అదే ఇంటికి పోతే అందరం తినచ్చు కదా. మూవీకి వెళ్ళాలంటే ఇలా ఫ్రెండ్స్ తో పోతాం, ఇంటికి పోతే మన ఆంటీ మా చెల్లిని కూడా తీసుకోవచ్చు కదా. అంటే బేసిక్ గా ఆ సాక్రిఫైస్ కూడా లిమిట్ లో ఉండవు. బట్ మా అన్న ఎట్లా ఓవర్ సాక్రిఫైస్ అనమాట. అది యాక్చువల్లీ మా ఫ్యామిలీకి అవసరం ఇప్పుడు ఆ ఓవర్ సాక్రిఫైస్ కూడా. ఏది కూడా ఒక రూపాయి డబ్బులు ఖర్చు పెట్టాలన్నా, ప్రేమగా మాట్లాడాలన్నా అన్ని మా ఫ్యామిలీతోనే. అపార్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఎవరికి దక్కదా, ఎవరికి కేర్ మా అన్న దగ్గర నుంచి. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ తో సరిగ్గా మాట్లాడు, ఏమంటే ఏమన్నట్టు ఉంటాడు. ఆ సాక్రిఫైస్ అనేది అయితే అట్ ద ఏజ్ ఆఫ్ 18 మా అన్న జాబ్ జాయిన్ అయ్యాడు. ఈ రోజు 30. స్టిల్ ఈ 12 ఇయర్స్ కూడా ఓన్లీ ఫ్యామిలీ కోసం మాత్రమే. ఆ ఫ్యామిలీ దగ్గర నుంచి ఎంత కష్టం వచ్చింది మా ఫ్యామిలీకి అవన్నీ నేర్చుకుంటూ స్టిల్ తను మా ఫ్యామిలీకి అంత సపోర్ట్, ఒక బ్యాక్ బోన్ అనుకోవచ్చు మా అన్న అయితే. ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నారు. సో సాక్రిఫైస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్పాంటేనిటీ, డెసిషన్ మేకింగ్ అంటారు కదా. ఇప్పుడు ఇంట్లో ఒక థింగ్ ఉంది, అది తీసుకోవాలి మనం, అది ఆన్ ద స్పాట్ మనం ఒక డెసిషన్ తీసుకొని సాల్వ్ చేయాలి. అలాంటి విషయాల్లో మా అన్న తోపు అనమాట. అంటే ఇప్పుడు మనీ అవసరం, వెంటనే సెట్ చేయాలి, ఏం చేయొచ్చు. లేదా ఇట్లా హాస్పిటల్ ప్రాబ్లమ్ ఉంది, ఇంకోటి ఏం చేయొచ్చు. మెడిటేషన్ కి మనం మన ఫ్యామిలీ నుంచి డబ్బులు డొనేట్ చేయాలి, ఏం చేయొచ్చు. వెరీ స్పాంటేనియస్, చాలా స్పాంటేనియస్ గా డెసిషన్ తీసుకుంటాడు. సో ఆ రెండు విషయాలు, స్పాంటేనిటీ అండ్ సాక్రిఫైస్. సో అవి రెండు మా అన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంటే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నేను మా అమ్మ దగ్గర నుంచి కుకింగ్ కూడా నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు అందరికన్నా ఎక్కువ కుకింగ్ లో నా వంటనే ఎక్కువ ఇష్టపడ్డారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ నిజంగా చెప్పాలంటే బేసిక్ అందరికి ఒక గ్రాటిట్యూడ్ చెప్పుకోవడానికి ఒక సెటన్ స్పేస్ ఉంటది. అంటే ఒక మాట రూపంలో లేదా ఒక గిఫ్ట్ రూపంలో థ్యాంక్స్ చెప్పుకోవడానికి. బట్ వీళ్ళకి ఏమి ఇచ్చి మనం థ్యాంక్స్ చెప్పుకుంటాం, ఏమని ఇవ్వచ్చా?
సపోజ్ నేను చెప్పాను కదా, ఫస్ట్ ప్రపంచంలో లేకపోతే భూలోకంలోనే ఎవరిని మనల్ని ఎక్కువగా లవ్ చేస్తారంటే మనకి మనమే. ఎవ్వరు మనకన్నా, మనల్ని మించి మనకన్నా ఎవ్వరు లవ్ చేయలేరు. ఈవెన్ మన మదర్, మన ఫాదర్ ఎవ్వరు చేయలేరు మనల్ని మించి మనకు లవ్. సెకండ్, నేచర్. నేచర్ కి అన్కండిషనల్ అబ్బా, కండిషనల్ ఉండదు నేచర్ కి. అన్ని కండిషనల్ గా ఇస్తూనే ఉంటది మనకి. ఎస్పెషల్ గా ట్రీస్ ఫ్రూట్స్ ఇస్తే బ్రాంచెస్ యూజ్ చేసుకుంటాం, లీఫ్ యూజ్ చేసుకుంటాం, అన్ని యూజ్ చేసుకుంటాం. కానీ అది రిటర్న్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుందనా వీళ్ళ దగ్గర నుంచి ఫలాన్ని రాలేదు అని? ఏ రోజు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయదు నేచర్. పేరెంట్స్ కన్నా కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మన మీద. అరే నా కొడుకు పెద్దోడైతే జాబ్ చేస్తాడు, నాకు డబ్బులు పంపిస్తాడు, నా కూతురు జాబ్ చేస్తే నాకు ఫలాన్ని మీరా. బట్ నేచర్ అది ఏది ఉండదు, స్వార్థం ఉండదు, కంప్లీట్లీ అన్కండిషనల్. సో అండ్ నేను చెప్పిన థర్డ్ థింగ్ ఏంటంటే గురువుల్లో అమ్మ, నాన్న, అన్న, అంటే లైక్ సిబ్లింగ్స్ ఎవరైనా, వీళ్ళు ముగ్గురు నాకు తెలిసినట్లంటే ఒక పెద్ద మేజర్ రోల్. ఎంత పెద్ద మేజర్ రోల్ అంటే, ఇప్పుడు నీకు ప్రతిసారి ఎక్కువ మీ అమ్మ నాన్న ఎక్కువ అంటే డెఫినెట్లీ నేను మా అమ్మ నాన్నే చెప్తా. ఇంకొకరు అయితే ప్రతిసారి ఎక్కువ అంటారు. అఫ్ కోర్స్ ఆయన చాలా ఎక్కువ మన అందరికి కూడా. ఒకవేళ అదే ధ్యానం మనకి ఈ రోజు లేకపోతే మనం ఈ రోజు ఇంత హ్యాపీగా, ఇంత చక్కగా ఈరోజు మనం క్లాస్ చేసుకునే వాళ్ళకు. ఆయనకి ఎప్పుడు కూడా మన గ్రాటిట్యూడ్ మన బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి ఉంటది. బట్ ఆ ధ్యానాన్ని అందుకోవడానికి ఫస్ట్ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా గ్రేటే కదా. సో నేనైతే డెఫినెట్ గా మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య లైక్ వాళ్ళు లేకపోతే ఈ రోజు నేను ఇంత క్యాపబుల్ అంటే like ఇంత క్యాపబిలిటీస్ మీన్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు రుచిత చేస్తే నచ్చని వాళ్ళు ఎవ్వరూ లేరు నాకు తెలిసి. నా మాట అవ్వచ్చు, నా పాట అవ్వచ్చు, నా డాన్స్ అవ్వచ్చు, నా వంట అవ్వచ్చు, ఎవ్రీథింగ్. నా చదువు అవ్వచ్చు, నా స్కిల్స్ అవ్వచ్చు. పరిచిత స్టేజ్ మీదకి ఎక్కిందంటే ఇదిరా అంటే ఆ థింగ్ నాకు వచ్చింది ఓన్లీ నా పేరెంట్స్ వల్ల. సో వాళ్ళకైతే లైక్ అన్కండిషనల్ అని నేను చెప్తా ఇప్పుడు నా ఒపీనియన్ లో. సో సెల్ఫ్ లవ్ లో ఇది ఎందుకు వచ్చిందంటే మన తర్వాత నేచర్ ఎంత గొప్పదో మన తల్లిదండ్రులు కూడా అంతే గొప్ప వాళ్ళు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చాలా మంది మర్చిపోతా ఉంటారు, కానీ ఫ్రెండ్స్ ని మర్చిపోయేంత చిన్నవి వాళ్ళైతే కాదు వాళ్ళు. ఎట్లా అయింది, ఇది ఎట్లా అయింది, అది ఏదో ఒకటి ఇంట్లో ఏదైనా మన అమ్మ నాన్న తిట్టినప్పుడు కూడా ప్రేమ నెక్స్ట్ మినిట్ ఫోన్ పోతుంది, ఏ మా అమ్మ తిట్టిందిరా, వస్తే మా అమ్మ అంటే వాళ్ళు ఎట్లా అంటే పేరెంట్స్ మనకి ఆత్మ I mean, మన శరీరాన్ని ఆత్మనిచ్చి జన్మిస్తే వాళ్ళు మనకు తెలియకోకుండా సోల్ కనెక్ట్ అయి ఉంటారు అనమాట కొంతమంది. అంటే వీడుంటే చాలా లేదా ఈ పిల్ల ఉంటే చాలా అన్ని షేర్ చేసుకోవచ్చు, మనకి ఏ బాధ ఉండదు అనిపించేలా ఉంటారు. నిజంగా అలాంటి ఫ్రెండ్స్ దొరకడం కూడా ఒక వరమే నేను చెప్పాలంటే. సో సెల్ఫ్లెస్ గా లవ్ చేస్తారు. అండ్ ఎస్పెషల్ గా నేనైతే ఇది పక్కా చెప్పాలి, అమ్మాయిల ఫ్రెండ్షిప్ కన్నా అబ్బాయిల ఫ్రెండ్షిప్ చాలా గొప్పగా ఉంటది. అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయరు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, వేరే లెవెల్ కొట్టుకుంటారు. మరి నెక్స్ట్ మినిట్ ఆ బారా పోదాం అంటే ఆ థాట్ ఉండదు అనమాట, లైక్ విడిపోవాలి అనేది ఫస్ట్ లేదు. సో సెల్ఫ్లెస్ గా ఉంటారు అబ్బాయిలు. సో అబ్బాయిల ఫ్రెండ్షిప్ వేరే లెవెల్ అబ్బా. నేను చూసిన అబ్బాయిల ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్స్ అబ్బాయిలు కానీ. సో నేను ఒకవేళ నా సైడ్ నుంచి గ్రాడ్యుయేట్ తెలుపుకోవాలంటే మా పేరెంట్స్ తర్వాత నా ఫ్రెండ్స్ కి గ్రాడ్యుయేట్ తెలుపుకోవాలి పక్కా. సో ఇలా ఫ్యాక్టర్స్ చెప్పుకుంటూ పోతే నా లైఫ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ గురు ఈస్ పరిణీత అక్క అండ్ సార్ వాళ్ళ పెద్దమ్మాయి. ఎంత గ్రాడ్యుయేట్ చెప్తున్నా మా అక్కకి తక్కువే. ఎందుకంటే నాకు మా ఫ్యామిలీలో నాకు మా అన్న అమ్మ నాన్న ఎంతో, అక్క అంతే. బికాస్ నాకు ఏ చిన్న నుంచి అక్క ఫోన్ చేసి చెప్తా, అక్క ఇది ఎట్లా అక్క, అక్క అది ఎట్లా అక్క. అక్క అంటది, ఏమైతుంది ఏం కాదు. అక్క షీ వాజ్ ఎలా అంటే లిటరల్లీ అంతే చిల్లు ఉంటది అక్క. ఏదైనా రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేసుకోమని చెప్పే టైంలో అంతే రెస్పాన్సిబుల్ గా ఉంటది. చిన్న పిల్లని ట్రీట్ చేయాలనుకున్న టైంలో ఎంతే చిన్న పిల్లగా ట్రీట్ చేస్తారు, తిడుతుంది, బుజ్జగిస్తుంది. ఐ డోంట్ నో లైక్ హౌ టు ఎక్స్ప్రెస్ అది. సార్ ని వర్ణించడానికి మనకి ఎలా మాట రావు. నా లైఫ్ లో నేను పరిణీత అక్కకి కొంచెం క్లోజ్ గా ఉన్నాం.
సో అక్కని వర్ణించడానికి కూడా నాకు మాటలు రావన్నమాట. సో షీ ఈజ్ లైక్ అ మదర్. నా సెకండ్ మదర్ అంతే. సో తన దగ్గరకి ఒక గ్రాటిట్యూడ్ అన్నమాట. అండ్ ఇలాంటి జూమ్ క్లాసెస్ ఎన్నో అన్నమాట నాకు తెలిసి. ఇప్పటికి ఎన్నో నాకు గుర్తుండి కోవిడ్ టైంలో నుంచి ఈ రోజు సరిత మేడం వాళ్ళ క్లాస్ వరకు ఎన్నో ఎన్నో జూమ్ క్లాసెస్. ఎంతో మందికి ఎన్నో టాపిక్స్ ఎత్తుతున్నాయి. ఎంతో మంది చేంజ్ అవుతున్నారు. ఆ మార్పులు చూస్తున్నారంటే ఓన్లీ జూమ్స్ వల్లనే. సో జూమ్ అనే ప్లాట్ఫామ్ కి కూడా థ్యాంక్స్ చెప్పాలి మనం. అండ్ నా లైఫ్ లో ఎప్పుడు నేను ఇట్లా వెనక్కి తిరుగుతా చూసుకున్నా అన్నా కూడా నాకు ఎప్పుడు మెడిటేషన్ లేదు. ఎట్లా అంటే ఈ రోజు రుచిత ఏదైనా డౌన్ గా ఫీల్ అయింది లేదా హ్యాపీగా ఫీల్ అయింది, ఫస్ట్ నేను చేసే పనే మెడిటేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా బాధ వస్తే ఫ్రెండ్స్ తో చెప్పుకుంటారు, హ్యాపీగా వస్తే ఫ్రెండ్స్ తో చెప్పుకుంటారు, లేదా పేరెంట్స్ తో షేర్ చేసుకుంటారు. నాకు ఏమీ లేవు. వస్తా కూర్చుంటా మెడిటేషన్. ఏడుపు వస్తే ఏడుస్తా, దొరలకపోతే అయితే దొర్లి దొర్లి ఏడుస్తా. ఎంత ఏడుపు వచ్చినా ధ్యానంలో కూర్చొని ఏడుస్తా. ఎంత ఆనందం వచ్చినా ధ్యానంలో కూర్చొని ఆనందం. సో మా మదర్ చిన్నప్పుడు పిల్లలకి అమ్మ వాళ్ళు ఫుడ్ ఎట్లా తినిపించేవాళ్ళు, మూడు పూట్ల తిను నాన్న తిను. మా అమ్మ ఫుడ్ కన్నా ప్రిఫరెన్స్ మాకు ధ్యానాన్ని ఇచ్చింది. ఎట్లా చెప్పేదండి, ఫస్ట్ నువ్వు ధ్యానం చేయి మళ్ళీ ఫుడ్ పెడతా. అట్లా మాకు చిన్నప్పుడే 3 పూట్ల తిండి ఎట్లా మాకు 3 పూట్ల ధ్యానం అలవాటు అయిపోయింది. సో ఇది నాకు చాలా హ్యాపీ విషయం అన్నమాట. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు చిన్న వాళ్ళ పిల్లలకి ధ్యానం చెప్పుకోవడానికి. సో మా అమ్మ మంచి టెక్నిక్ ప్రయోగించేది మా అన్న మీద ఎస్పెషల్లీ. నా మీద అసలు నేను వెంటనే వినేదాన్ని చేసేదాన్ని. మా అన్న ఎట్లంటే కొంచెం పొడి అనమాట. నువ్వు ఈ రోజు 1 అవర్ ధ్యానం చేస్తే నీకు స్వీట్ చేసి పెడతా, ఈ 1 అవర్ ధ్యానం చేస్తే ఇంకో హాట్ చేసి పెడతా. సో ఎలా అంటే అలా మా అన్న ఇప్పుడు ఎలా అంటే వాడికి చెప్పాల్సిన అవసరం ధ్యానం అంటేనే వాడే వచ్చేస్తాడు. సో అలా చిన్నప్పటి నుంచి అన్నిటికన్నా ఎక్కువ ధ్యానం మనకు అనేది మా అమ్మ ఎప్పుడూ ఎంబడే చేసింది. ఇప్పుడు రుచిత ప్రశాంత్ ఎట్లా అంటే వాళ్ళకి ఎంత అతి కష్టమైన ప్రాబ్లం వచ్చినా, ఎంత ఈజీ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ధ్యానంతో సాల్వ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే అది అలా నేర్పించేసింది మా అమ్మ. ఇంకా వాట్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ దెర్ ఈస్ ఓన్లీ సొల్యూషన్ కాల్డ్ మెడిటేషన్. నా ఒపీనియన్ అయితే చిన్నప్పటి నుంచి నాకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉండే. థైరాయిడ్ ఉండే. ఇంకా థైరాయిడ్ అంటే చిన్నది అనుకుంటారు. ఆ థైరాయిడ్ కేర్ చేసుకోవడం అవ్వచ్చు, జాండీస్ కేర్ చేసుకోవడం, కడుపు నొప్పి, తలనొప్పి, ఇంకా ఎక్స్ట్రా ఎన్ని పెయిన్స్ ఉన్నా, ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా, అండ్ చెప్పాలంటే ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక టాపర్ గా మారాలన్నా, లేదా ఒక స్టూడెంట్ ఒక టాప్ కంపెనీలో జాబ్ కొట్టాలన్నా ఓన్లీ మెడిటేషన్. అండ్ ఆ టాప్ స్టూడెంట్ కి ఒక మంచి పెళ్లి కొడుకు దొరకాలన్నా, ఒక అమ్మాయి దొరకాలన్నా, ఒక అబ్బాయి దొరకాలన్నా ఓన్లీ మెడిటేషన్. మా ఫ్యామిలీస్ కి అంతా కూడా జస్ట్ టెల్ లైక్ సింపుల్ సొల్యూషన్. వాట్ ఆర్ ద క్వశ్చన్, ద ఆన్సర్ ఈస్ సేమ్, మెడిటేషన్. ఎన్ని డిఫరెంట్ క్వశ్చన్ అయినా ఉండొచ్చు, ఆన్సర్ మాత్రం ఒకటే. సో మామూలుగా డిఫరెంట్ క్వశ్చన్స్ కి డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటాయి. కానీ మా లైఫ్స్ లో, మా ఫ్యామిలీ లైఫ్స్ లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా మందికి మా నలుగురికి కూడా ఆన్సర్ ధ్యానమే. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇలా నేను ఎప్పుడు క్లాసెస్ చెప్పడానికన్నా నేను కమ్యూనికేట్ అయ్యేదాన్ని ఎక్కువ. నా టాపిక్ 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటది. క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేసేది ఉంటది. నాకు ఎక్కువ కన్వర్జేషన్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్ లో ఎక్కువ క్లాసెస్ ఆగుతాయి. ఇప్పుడు నేను ఒక 1 డే వర్క్ షాప్ తీసుకున్నా కూడా చాలా మంది క్వశ్చన్స్ చేస్తే నాకు ఆన్సర్ చేయడానికి ఇష్టపడతారు. ఐ థింక్ ఫస్ట్ టైం ఈరోజు నేను ఇంతసేపు క్లాస్ చెప్పాను. వెరీ హ్యాపీ. ఎందుకంటే మెయిన్ యంగ్స్టర్స్ కి ధ్యానం అంటే వాళ్ళ ఉన్నత స్థితి కూడా డిఫరెంట్. అండ్ సరిత గారికి ఎందుకు ఈ ఐడియా వచ్చిందో కూడా తెలియదు నాకైతే లిటరల్లీ. అంటే ఒక యంగ్స్టర్స్ ని తీసుకొచ్చి ఈ రోజులు ధ్యానాన్ని అటెండ్ చేయించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక యంగ్స్టర్స్ టీమ్ ని తీసుకొచ్చి బయటకి తీసుకొచ్చి వాళ్ళని చెప్పించడం, వాళ్ళ అందరినీ కన్విన్స్ చేసి మీరు ఈ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చారు. నిజంగా హార్ట్స్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్ మేడం. ఇంత మంచి గొప్ప ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు.
అమ్మా నువ్వు యూత్ కి ఏమన్నా మెసేజ్ ఇవ్వా? మెసేజ్ చెప్పు. యాహ్! సో, యూత్‌కి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఒకటే మెసేజ్ నేను నా లైఫ్‌లో నేను చాలా ఒడిదుడుకులు చూసా. అప్స్, డౌన్స్, హెల్త్ ఇష్యూస్, స్టడీస్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, జాబ్, కెరియర్ ఇష్యూస్. ఇలా ఈ యొక్క యువతకి, ఒక యంగ్‌స్టర్‌కి ప్రతి ఒక్కటి నేను ఏదైతే ఫేస్ చేశానో అవన్నీ వస్తాయి. అప్స్ వస్తాయి, డౌన్స్ వస్తాయి. స్టడీస్ ఇష్యూస్ వస్తాయి. స్టడీస్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది చదువులో చదివేవాళ్ళు కానీ గుర్తుండకపోవు. కొంతమంది జాబ్ చేయడానికి కోర్స్ కోసం తపన పడతా ఉంటారు. లేదా జాబ్స్ తెచ్చుకోవడానికి తపన పడతా ఉంటారు. ఈవెన్ జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకోవడానికి కష్టపడతా ఉంటారు. మంచి అబ్బాయి కావాలి, లేదా మంచి అమ్మాయి కావాలి. సో, ఇన్ని క్వెషన్స్, ఇన్ని ఆన్సర్స్ మీకు స్టడీస్ అయినా, కెరియర్ అయినా వాటెవర్ మెయిన్ ప్రతి ఒక్క యంగ్‌స్టర్‌కి గూడా ధ్యానం అండి. ఎప్పుడైతే ఒక యంగ్‌స్టర్ చేతిలో ఒక ఆయుధం, ధ్యానం అనే ఆయుధం ఉందనుకోండి, పేరెంట్స్ అవసరంలే, టీచర్స్ అవసరంలే, ఫ్రెండ్స్ అవసరంలే. ఆ! సార్ అందుకే అన్నమాట మెడిటేషన్ ఈస్ సొల్యూషన్ ఫర్ ఎవ్రి క్వెషన్ అని చెప్తారు. సో, నేను నా సైడ్ నుంచి ప్రతి ఒక్క యంగ్‌స్టర్‌కి ఇచ్చే మెసేజ్ అయితే, ఏ యువతకైతే ధ్యానం అనే విద్య చేతిలో ఉందనుకోండి, వాళ్ళకి అదే పెద్ద ఆయుధం. ఏ సమస్యొచ్చినా అలా కిల్ చేసుకుంటా, అలా నరికేసుకుంటా ఎళ్ళిపోతారు. అన్నీ సాల్వ్ చేసుకుంటారు. ఎవరైతే నా వీడియో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి నేను స్పెషల్‌గా చెప్పే మెసేజ్ ఏంటంటే, ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి. ఆ ధ్యానంలో ఉన్న మ్యాజిక్ తీసుకోండి. వన్స్ ఒక్కసారి ఆ మ్యాజిక్‌ని చూసారంటే ఎవ్వరు వదులుకోరు. సో, ఎవరైతే యంగ్‌స్టర్స్ ఆర్ పెద్దవాళ్ళు ఎవ్వరు చూసినా, పెద్దవాళ్ళైతే మీ పిల్లలకి ధ్యానం చెప్పండి. ఆర్ యంగ్‌స్టర్స్ అయితే ఫస్ట్ మీరు ధ్యానం అనే దాన్ని టేస్ట్ చేయండి. ఆ మ్యాజిక్‌ని టేస్ట్ చేస్తే డెఫినెట్‌గా మీ లైఫ్‌లో ఉన్న మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోగలుగుతారు. ఐ హోప్ దట్. అండ్ ఇదే నా మెసేజ్. అంటే లైక్ యంగ్‌స్టర్స్ మొత్తం ధ్యానం చేయాలి. నా సంకల్పమే ఇది. ప్రతి ఒక్క యంగ్‌స్టర్‌కి ధ్యానం చెప్పాలి. ప్రతి ఒక్క స్కూల్‌కెళ్ళాలి. ప్రతి ఒక్క కాలేజ్‌కెళ్ళాలి. సో, ఫస్ట్ యంగ్‌స్టర్స్ గనక చేంజ్ చెప్పానంటే ఎవ్రీథింగ్ ఆటోమేటిక్‌గా ఏపీ, ఇండియా, కంట్రీ వైడ్, ఏషియా మొత్తం ఇట్లా అన్ని కాంటినెంట్స్‌తో సహా మారిపోతాయి. మనకి మెయిన్ ఫౌండేషనే యంగ్‌స్టర్స్ అన్నమాట. ఒక్కసారి ఒక యంగ్‌స్టర్ మారినా అంటే ఎన్నో చేంజ్ అయిపోతాయి. సో, ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి. శాకాహారులుగా మారండి. దట్స్ ఇట్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. సో, ఎంత మంచి ఆపర్చునిటీ అంటే నాకు చాలా మంచి ఆపర్చునిటీ. ఈ రీసెంట్ టైమ్స్‌లో నేనెక్కువ ధ్యానం చేయడం ఫిజికల్ వర్క్‌షాప్సే అన్నమాట. అంటే డైరెక్ట్‌గా ఎళ్లి క్లాసెస్ చెప్పడం ఇలానే చేసేదాన్ని స్కూల్స్‌కి, కాలేజెస్‌కి అంతా కూడా. చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను ఇలా జూమ్‌లో సెల్ పట్టుకొని చెప్తున్నానంటే ఐ యామ్ వెరీ హ్యాపీ. అండ్ థాంక్ యూ. ఇలానే మీరు ఇంకా ఇంకా చాలా క్రియేట్ చేయండి. డెఫినెట్‌గా ఆలోపు నేను నా ఫ్రెండ్స్ నంబర్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ మ్యామ్. నా పేరు ఉమా అండి. నేను రావులపాలెం నుంచి మాది రావులపాలెం అండి. మాస్టర్స్ అందరూ ధ్యానంలో కూర్చుందామా? ముందుగా ఇంత గొప్ప జ్ఞానాన్ని వాళ్ళకి అందజేసిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. అందరికి కంఫర్టబుల్ పోర్చర్ లో కూర్చోండి. కళ్ళద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టండి మాస్టర్స్. ఈ ప్రపంచంలో మీరు మాత్రమే ఉన్నారు. ఒక 3 బ్రీత్స్ తీసుకుందాం మాస్టర్స్. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్,
ఎక్సేల్. మీలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే మెడిటేషన్ మాస్టర్స్. చల్లగా వెళ్ళే గాలిని, వెచ్చగా వచ్చే గాలిని గమనించడమే ధ్యానం మాస్టర్స్. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలకు చెప్పండి మాస్టర్స్, మన శ్వాసను కదా గమనించాలని. శ్వాసను గమనించడం వలన మీ ఆంతరంగిక ప్రపంచంలో మార్పు వస్తుంది మాస్టర్స్. ఎప్పుడైతే మీ ఇన్నర్ వరల్డ్ మారుతుందో అవుటర్ వరల్డ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది మాస్టర్స్. లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నట్టుగా ఒక్కసారి మన దేహాన్ని చూద్దాం మాస్టర్స్. ఎన్ని కణాలతో నిర్మితమైన ఈ దేహాన్ని మనం ఎంత అద్భుతంగా చూసుకుంటున్నాం అన్నది చూసుకుందాం మాస్టర్స్. ఎన్నో వేల కణాలతో నిర్మితమై ఉన్నది మన యొక్క దేహం. ఆత్మ అన్నది ఎంత అద్భుతమో ఆత్మకి దేహం అన్నది కూడా చాలా అద్భుతం మాస్టర్స్. ఈ అద్భుతమైన దేహానికి మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. మొదటగా ఫస్ట్ మనం పంచేంద్రియాలకి కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. ఈ కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, మీ స్పర్శ జ్ఞానం అన్నిటికీ ప్రతి ఒక్కటికి
పేరు పేరు చొప్పున ఇంత అద్భుతమైన ప్రపంచాలు మనం చూడడానికి మన కళ్ళు ఎంతో ఉపయోగపడుతుంది. ఏదైనా విని మనం మాట్లాడగలుగుతున్నాము అని అంటే మన చెవులు ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. అలాగే ముక్కు శ్వాసను తీసుకుంటే శ్వాసను తీసుకుంటమే మనం బ్రతుకున్నామని చెప్తున్నది. శ్వాస లేకపోతే ఏదీ లేదు మాస్టర్స్. అలా అంటే మన ముక్కు ఎంత పాత్ర వహిస్తుందో గమనించండి మాస్టర్స్. అలాగే నోరు ఎంత అద్భుతంగా ఏదైనా మనం మాట్లాడగలిగే శక్తిని మన నోరు కల్పిస్తుంది మాస్టర్స్ మనకి. ఏది తినాలన్నా, ఏ రుచి చేయాలన్నా, ఏది మాట్లాడాలన్నా అన్నిటికీ నోరు ఎంత ప్రధానమో కదా! ప్రతి ఒక్కటికి మీరు పేరు పేరు చొప్పున కళ్ళున్నాయి. నువ్వు సక్రమంగా పనిచేస్తున్నావు కాబట్టే నేను ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని నేను చూడగలుగుతున్నాను. ఎవరినైనా నేను చూడగలుగుతున్నాను. దేనినైనా నేను చూడగలుగుతున్నాను అనంటే నువ్వు సక్రమంగా పనిచేస్తున్నావు కాబట్టే. థ్యాంక్ యూ అమ్మా! థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే మీ ముక్కుకి ఉచ్ఛ్వాస, నిశ్వాసలను గమనించాలి అనంటే ఫస్ట్ నీ ముక్కు సరిగ్గా ఉండాలి కదా! అంటే అది గమనిస్తున్నది కాబట్టే మనం ఈ రోజున అలా శ్వాసను తీసుకోగలుగుతున్నాం కదా! అంటే నీ ముక్కు నీకెంత హెల్ప్ చేస్తుందో కదా! థ్యాంక్ యూ అమ్మా! థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నీ చెవులు ఎంత అద్భుతమైన వినికిడి శక్తులు కలిగి ఉన్నాయో కాబట్టే నీకు ప్రతీదీ నీకు తెలుస్తుంది కదా! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే మాట, నీ రుచి తలే కదా నువ్వేదైనా చేయగలవు. థ్యాంక్ యూ అమ్మా! ఇన్నాళ్ళ నుండి మీ అన్నిటిని నేను గమనించలేకపోయాను. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ చేతులు గమనించండి. ఏది చేసుకోవాలన్నా, నువ్వేది తినాలన్నా, నువ్వు నువ్వు సృష్టిలో దేనికి కావాలన్నా, ఏది చేసుకోవాలన్నా నీకు ఆ చేతులు సరిగ్గా పనిచేస్తేనే కదా! మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెప్పలేదు కదా మాస్టర్స్. ఏదో పని చేస్తున్నాయిలే, ఏదో చేస్తున్నాయిలే అని అనుకుంటాం కదా ఎప్పుడూ కూడా. ఎంత అద్భుతంగా మీకు వర్క్ చేస్తున్న మీ చేతికున్న వేళ్ళకి అన్నిటికి కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుండి నేను చాలా చూసుకుంటాను. ఈ రోజు నుండి నువ్వు చేసే సేవలు నేను బాగా గుర్తిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అని చెప్పు. అలాగే అబ్డామినల్ అలాగే మీ గుండెకి, కిడ్నీస్‌కి, లంగ్స్‌కి ప్రతి ఒక్క ఆట్లికి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ లెగ్స్, మీ ఫుట్స్, మీ లెగ్స్ ఫింగర్స్ అన్నిట్లికి కూడా థ్యాంక్ యూ. మీరేదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అనంటే మీ కాళ్ళు ఎంత బాగా పనిచేస్తుంటేనే కదా మనం నడవగలుగుతున్నాము. అవి వాటి సక్రమంగా చేయగలిగబట్టే కదా నువ్వు ఏ పనన్నా చేసుకోగలుగుతున్నావు. నీ దేహం నీకెంతగానో ఉపయోగపడుతుంది కదా! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంత జ్ఞానం ఏది నేర్చుకున్నా ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవడం లేకపోతే ఏదీ లేదు మాస్టర్స్.
ఈ దేహం అనేదే లేకపోతే ఏది ఈ సృష్టిలో ఏదీ లేదు. ఇన్నాళ్ళ నుండి మనం ఏం చేస్తున్నామనంటే, మనల్ని మనం ప్రేమించుకోవడం తప్ప, వేరే అన్ని క్రియలు బానే చేస్తున్నాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. ఎంత గొప్ప ఆకారాన్ని నేను కలిగి ఉన్నందుకు థాంక్ యూ సో మచ్. ఇంత మంచి కలర్ కలిగి ఉన్నందుకు థాంక్ యూ సో మచ్. ఇంత మంచి కళ్ళు కలిగి ఉన్నందుకు థాంక్ యూ సో మచ్. ఇంత మంచి నోరు కలిగి ఉన్నందుకు థాంక్ యూ సో మచ్. ఇంత మంచి చెవులు కలిగి ఉన్నందుకు థాంక్ యూ సో మచ్. ఇంత మంచి కాళ్ళు నాకున్నందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. నా గుండె చక్కగా నిమిషానికి ఇన్ని సార్లే కొట్టుకుంటున్నందుకు థాంక్ యూ సో మచ్. నాకు లంగ్స్ సక్రమంగా పనిచేస్తున్నందుకు థాంక్ యూ సో మచ్. నా కిడ్నీస్ సక్రమంగా పనిచేస్తున్నందుకు థాంక్ యూ సో మచ్. నా అబ్డామినల్ సక్రమంగా పనిచేస్తున్నందుకు థాంక్ యూ సో మచ్. ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారమ్మా మీరందరూ. ఇవన్నీ కలిస్తేనే మీరు బలం అని చెప్పుకోవడానికి ఇవన్నీ కలిస్తేనే మన శరీర వ్యవస్థ అంతా కలిస్తేనే మన దేహంలో ఉన్న అవయవాలన్నీ కలిస్తేనే బలం. ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతలు చెప్పండి మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కరోనా వచ్చినప్పుడు ఏం జరిగింది మాస్టర్స్? శ్వాసను కొనుక్కునేవాళ్ళం. ఆ శ్వాస మనకు సక్రమంగా పనిచేయబట్టే కదా మనం జీవించున్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీలో ఇంత అద్భుతమైన ప్రపంచం ఉంది. ఎన్ని కోట్లిచ్చినా ఈ అద్భుత ప్రపంచాన్ని మనకు తిరిగి ఎవరు ఇవ్వలేరు. ఎంత గొప్ప దేహాన్ని కలిగి ఉన్నాం మాస్టర్స్ మనమందరం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక అద్భుతమైన జీవితాలు జీవించడానికి ముందు మన మన దేహం సక్రమంగా వర్క్ చేస్తేనే మనం ఒక అద్భుతమైన జీవితాల్ని జీవించగలం మాస్టర్స్. ఈ రోజు నుంచి మనం అందరం మన దేహానికి కృతజ్ఞతలు చెప్తాము మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నువ్వింత బాగా వర్క్ చేసావు. నేనేమిచ్చి నీ రుణాలు తీర్చుకోగలను? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అలాగే మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు, ఆ ఆర్గాన్ మీద మీరు చేతులు పెట్టుకొని, ఇన్నాళ్ళు నేను నిన్ను గుర్తించలేకపోయాను. నీ సేవలు నేను గుర్తించలేకపోయాను. నన్ను క్షమించు. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించవా? థ్యాంక్ యూ. ఇప్పటి నుండి నువ్వు బాగా వర్క్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ సో మచ్. నువ్వు ఎంత బాగానో వర్క్ చేస్తున్నందుకు లవ్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. అలాగే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పండి మాస్టర్స్. తల్లితో బంధం బావుంటే ఆరోగ్యం బావుంటది మాస్టర్స్. తండ్రితో బంధం బావుంటే ఐశ్వర్యం బావుంటది మాస్టర్స్. ఈ రోజున నువ్వు ఈ భూమి మీద ఇన్ని పనులు ఇంత చక్కగా ఏది చేస్తున్నా కూడా దానికి కారణం, మూలం నీ తల్లిదండ్రులే మాస్టర్స్. మన తల్లిదండ్రులే మాస్టర్స్. మన తల్లిదండ్రులను ఒకసారి గుర్తు తెచ్చుకుని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పండి. ఈ రోజుల్లో నేను భూమి మీద ఉండడానికి కారణం మీరే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్ అబ్బా, నాన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్‌లు చేసి మనల్ని పెంచారు కదా మాస్టర్స్. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తాం మాస్టర్స్. అలాగే మీ పార్ట్నర్‌కి కూడా కృతజ్ఞతలు చెప్పండి.
నువ్వు నా జీవితంలో ఉండబట్టే నేనెంత జ్ఞానాన్ని, ఎంత ధ్యానాన్ని నేను చేయగలుగుతున్నాను. నేనెంతో అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. అలాగే మీ పిల్లలకి కూడా కృతజ్ఞతలు చెప్పండి మాస్టర్స్. మీరు గెలుచుకుని మా దగ్గరకొచ్చారు. పిల్లలెప్పుడు కూడా మనం ఎంపిక చేసుకోవడం కాదు మాస్టర్స్. వాళ్ళ ఆత్మ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని నిలుచుకుని తల్లిదండ్రులుగా మనల్ని నిలుచుకుని వాళ్ళ దగ్గరకొస్తారు మాస్టర్స్. మనకి సృష్టిలో అమ్మ అని, నాన్న అని ఒక బంధాన్ని ఇవ్వడానికి మనల్ని నిలుచుకుని మన దగ్గరకొచ్చిన వాళ్ళ పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్పండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. అలాగే మీ అత్తమామలకి, మీ మీతో మీరు ఎవరితో లైఫ్‌లో ముందుకు వెళుతూ ఉంటారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పండి మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కళ్ళు మనకి ఏదో ఒక వర్క్ మనకి చేస్తారు కదా! వాళ్ళందరికీ ప్రతిరోజు లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు మనకి ఎంతో మంది హెల్ప్ చేస్తేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతున్నాం కదా మాస్టర్స్. వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞతలు చెప్పండి మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. అలాగే ఎంతో అద్భుతంగా మనల్ని మనం ప్రేమించుకునేలా చేసి, ఎంతో అద్భుతంగా చూసుకుంటున్న మాస్టర్స్ అందరికీ వేల వేల అనంత కోటి కోటి కృతజ్ఞతలు చెప్పండి మాస్టర్స్. నీకు నువ్వు కృతజ్ఞతలు చెప్పుకోండి మాస్టర్స్. మీ లోపల ఉన్న ఆత్మకు కృతజ్ఞతలు చెప్పుకోండి. నువ్వు ముందుకు నడిపించబట్టే కదా నేనింత అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఇంకా ముందు జీవితంలో కూడా నా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అవ్వాలి అనంటే, నువ్వు నాకెంతో సహకరించాలి. సహకరిస్తున్నందుకు థాంక్ యూ సో మచ్. ప్రతి అడుగడుగులా నువ్వు నాకు సహకరిస్తున్నందుకు థాంక్ యూ సో మచ్. మీ ఆత్మకు థాంక్ యూ చెప్పుకోండి. మీలో ఉన్న పరమాత్ముడికి థాంక్ యూ చెప్పుకోండి. మీలో ఉన్న జీవుడికి థాంక్ యూ చెప్పుకోండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఇదంతా జరుగుతున్న ఈ ప్రకృతి, యూనివర్స్‌కి థాంక్ యూ చెప్పుకోండి. మన జీవితంలో జరుగుతున్న ప్రతి అద్భుతమైన కార్యాలు ఈ సృష్టిలో జరుగుతుంది కాబట్టి, యూనివర్స్‌కి థాంక్ యూ సో మచ్ చెప్పుకోండి. థాంక్ యూ. థాంక్ యూ. ఈరోజు వరకు నన్నెంతో బాగా చూసుకున్నావు. ఈ ఈ రోజు వరకు నువ్వు నాకేది కావాలంటే అది చేసావు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. మీరందరూ నాకు సహకరిస్తున్న బట్టే కదా నేనింత అద్భుతంగా జీవించగలుగుతున్నాను. థాంక్ యూ. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మీరెప్పుడూ నా పక్కలే ఉండి ప్రతి చోట నన్ను నడిపిస్తున్నందుకు థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థాంక్ యూ అమ్మా, నాన్న. మీరెంతో బాగా చూసుకుని నన్నింత గొప్పవాళ్ళు చేసి, నాకు జన్మనిచ్చినందుకు, నన్నింత గొప్పవాళ్ళు చేసినందుకు, ఈ అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి, ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం మీరే కనుక థాంక్ యూ సో మచ్ అమ్మా, నాన్న. అలాగే అందరికి ప్రతి ఒక్కళ్ళకి థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. మీ జీవితంలో మీరు ఒక మెట్టు ఎదగడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు తెచ్చుకొని థాంక్ యూ చెప్పుకోండి. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. ఎప్పుడైనా సరే మాస్టర్స్ మనకి ఏదైనా ఒకటి మనకు ఉన్నదనంటే అక్కడ మనకి జరగట్లేదు అనంటే ఆ కృతజ్ఞతా భావం లేనట్టే మాస్టర్స్. అక్కడ అది క్లియర్ చేసుకుంటేనే మనకది క్లియర్ అవుతది. అంటే అది ముందుకు వెళ్ళడానికి కృతజ్ఞతా భావం తప్ప వేరే ఏదీ లేదు మాస్టర్స్. వాళ్ళని మనం క్షమించి కృతజ్ఞతలు చెప్పడం తప్ప వేరే ఏ ఆప్షను లేదు మాస్టర్స్ ఈ సృష్టిలో.
అందుకే వాళ్ళని వాళ్ళు పూర్తిగా క్షమించి, వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడానికి ఏ విషయంలోనైనా సరే, ఎవరితోనైనా సరే, అక్కడ క్లియర్ చేసుకోవాలి అనంటే, నువ్వు ఫస్ట్ వాళ్ళకి క్షమించగలగాలి. రెండోది వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పగలగాలి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. నీ వల్లే నేను ఇదంతా చేయగలుగుతున్నాను. నీ వల్లే నేను ఇంత జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతున్నాను. నీ వల్లనే ఇంత జ్ఞానాన్ని నేను నేర్చుకున్నాను. నీ వల్లనే ఇంత అద్భుతమైన ఇన్ని గంటల ధ్యానాలు చేయగలుగుతున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్‌ఫుల్‌నెస్‌తో మొత్తం నిండిపోండి మాస్టర్స్. థాంక్‌ఫుల్‌నెస్‌తో మొత్తం మన బాడీ అణువణువుని కూడా థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ప్రేమ తప్ప ఇంకేమీ లేదు మాస్టర్స్ ఎక్కడాను. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, సృష్టిని ప్రేమించడం, నీ పక్క వాళ్ళని ప్రేమించడం, నీ తల్లిదండ్రులను ప్రేమించడం, ప్రతి చోట ఎప్పుడైతే నువ్వు థాంక్‌ఫుల్‌నెస్‌తో ఉంటావో, అద్భుతమైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లోకి నువ్వు వెళ్ళగలుగుతావు. దానికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్‌కి పేరు పేరు చొప్పున థాంక్ యూ చెప్పుకుందాం మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఎంత అద్భుతమైన జీవితాలు జీవించడానికి సహాయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్. ఎంత అద్భుతమైన అవకాశాన్ని నాకిచ్చిన సరిత మేడం గారికి కూడా థాంక్ యూ సో మచ్. సరిత మేడం. హలో! మేడం ఇంకొంచెం చెప్పరా? మేడం వస్తున్నారు. ఇంకొంచెం సేపు చేయించనా అండి? ఆ! ఓకే. 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 మాస్టర్స్ ఇంకా కొంచెం ముందుకెళ్దాం మాస్టర్స్. మనం ఎప్పుడైతే కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉంటామో మాస్టర్స్, యద్భావం తద్భవతి. ఏదైతే నువ్వు కోరుకుంటావో అది నీకు సృష్టించబడతది. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతా భావంతో ఉంటావో అప్పుడు అది నీకు సృష్టించబడతది. ప్రస్తుతం నేను అనుభవిస్తున్న ప్రతి సిట్యుయేషన్స్‌కి నేనే కారణం. కాబట్టి దానిని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకే ఉంది మాస్టర్స్. కాబట్టి ఆ సిట్యుయేషన్‌లన్నిట్లికి కూడా ఫర్‌గివ్‌నెస్ చేయండి మాస్టర్స్. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్ అని చెప్పండి మాస్టర్స్. డబ్బు, సంపద, శ్రేయస్సు, సమృద్ధి, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సంపూర్ణమైన ఆరోగ్యం, ఆనందకరమైన జీవితం ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంది అని ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తామో అప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాన్ని మనం మార్చుకోగలం మాస్టర్స్.
గట్టిగా నమ్మండి మాస్టర్స్. మన మీద మనకు నమ్మకం ఉంచుకోండి మాస్టర్స్. మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో అప్పుడు మాత్రమే దేనినైనా మనం బిలీవ్ చేయగలుగుతాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐశ్వర్యాలకి థ్యాంక్ యూ. ఆరోగ్యాలకి థ్యాంక్ యూ. సిరి సంపదలకి థ్యాంక్ యూ. భోగభాగ్యాలకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్‌లో ఇంత బ్యూటిఫుల్‌గా నువ్వు వర్క్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన జీవితాన్ని నేను జీవించేలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ కృతజ్ఞతా భావాలు ఎప్పుడైతే మీరు కలిగి మీ జీవితంలో మార్చుకోగలుగుతారో మాస్టర్స్, అద్భుతమైన జీవితంలా మారిపోతది మాస్టర్స్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మాస్టర్స్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎంత అద్భుతమో జీవితం. అంత అద్భుతమైన జీవితాలకి జీవించడానికొచ్చి మనం ఒక్కొక్క సిట్యుయేషన్‌లోని ఇరుక్కుపోతున్నాం మాస్టర్స్. మాస్టర్స్ మీకు 2 చేతుల వేళ్ళని కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ పేరు పేరు చొప్పున థ్యాంక్ యూ సో మచ్. సరిత మేడంకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న సరస్వతి గారికి, జానకి గారికి, ఉమా గారికి, రుచిత మాస్టర్కి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.